8వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రధానంగా బడ్జెట్కి సంబంధించినటువంటి కొనసాగింపు అంటే గత ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్కి అదనంగా కొత్త బడ్జెట్ని ప్రవేశపెట్టేటువంటి ప్రయత్నం ఇప్పుడు అధికార పార్టీ చేయబోతోంది, కాంగ్రెస్ పార్టీ చేయబోతోంది. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రవేశపెడుతున్నటువంటి బడ్జెట్ కావడంతో దీనికి కొంత ప్రాధాన్యత ఉంది. అయితే ఇప్పుడు ప్రధానంగా సాగుతున్నటువంటి చర్చ అంతా కూడా కృష్ణా ప్రాజెక్టులకు సంబంధించిన వ్యవహారమే. వైపు ఆంధ్రాకి సంబంధించినటువంటి పంచాయతీ ఎలాగూ కొనసాగుతున్న సందర్భంలో అసలు కేఆర్ఎంపీ పరిధిలోకి మొత్తం తెలంగాణ ప్రాజెక్టులు అన్నీ కూడా వెళ్ళిపోయాయి, కృష్ణా ప్రాజెక్టులు అన్నీ కూడా అన్నది ప్రధానంగా విపక్షం ఉంటున్నటువంటి మాట. అలా ఏమీ జరగలేదు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇస్తున్నారు. మరి ఇంతకీ అసలు ఈ వ్యవహారంలో ఏం జరిగింది, ఈ అంశాల మీద మనతో మాట్లాడడం కోసం బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు భానుప్రసాద్ మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే బీజేపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా మనకి చర్చలో అందుబాటులో ఉన్నారు. అలాగే రామ్మోహన్ రెడ్డి ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే మనతో పాటు. ముందుగా భాను గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఈరోజు కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి వివరణ, కేఆర్ఎంబీ పరిధిలోకి మన ప్రాజెక్టులు కృష్ణా ప్రాజెక్టులు ఏవి కూడా వెళ్ళలేదు, దీని మీద చర్చకి వేసిద్దాం. కానీ అసలు ఈ సమస్య అంతటికీ మూల కారణం ఆ రోజు విభజన బిల్లులో ఈ అంశాలు పొందుపరిచినప్పటి నుంచి తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాలన్నిటికీ కేసీఆర్ గారే కారణం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే కారణం అన్నది రేవంత్ ఆరోపణ. ఏం చెప్తారు? అసలు ఏ విభజన బిల్లు గురించి అయితే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారో ఆ విభజన బిల్లును తయారు చేసింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ కదా. ఆ విభజన బిల్లులోనే స్పష్టత ఇచ్చున్నట్టయితే అప్పటికే ఆ విభజన బిల్లు కంటే ముందు దాదాపు 10 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పోరాటానికంటే ముందే అప్పుడే ఒక ట్రిబ్యునల్ని అపాయింట్ చేసి ఉండి అప్పుడే కనుక కృష్ణా జిల్లాలో వాటాలను తేల్చి ఉన్నట్టయితే ఈనాడు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. ఈ మొత్తం అలసత్వానికి కారణం, ఈ రెండు రాష్ట్రాల మధ్యలో మొత్తం గొడవ జరగడానికి కారణభూతమే కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కానీ అసలు ఆ బిల్లు ప్రిపరేషన్లో రేవంత్ రెడ్డి గారు సీఎంగా చెప్పినటువంటి మాట, అసలు ఆ బిల్లు ప్రిపరేషన్లో కర్త కర్మ క్రియ అని నా డైరెక్షన్లోనే అసలు ఆ బిల్లు ప్రిపరేషన్ జరిగింది అని గతంలో అనేక సందర్భాల్లో కేసీఆర్ గారు చెప్పలేదా? మరి అలాంటి కేసీఆర్ గారు ఒకవేళ నిజంగా తెలంగాణకు అన్యాయం జరిగే రీతిలో ఆ బిల్లు ప్రిపేర్ అవుతుంటే ఎందుకు వారు ఆ రోజు పార్లమెంటు సభ్యుడిగా ఉన్న సందర్భంలోనే ఎందుకు అబ్జెక్షన్స్ రైజ్ చేయలేదు అన్నది రేవంత్ గారి ప్రశ్న. అంటే ఇక్కడ ఒకటి మనం ఒక విఘ్నతతోని ఒక తెలంగాణ సుదీర్ఘంగా 60 ఏళ్ల పాటు సాగినటువంటి తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఒక చివరి దశకు వచ్చినటువంటి సందర్భంలో ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కొన్ని డిమాండ్స్ వాళ్ళు పెట్టుకుని ఉండొచ్చు, దానికి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తలొగ్గి ఉండొచ్చు. కానీ మేము ఆనాడు మా మొదటి ప్రయారిటీ తెలంగాణ రాష్ట్ర సాధనే ఉండేది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సాధనకి ప్రయోజనాల దగ్గర మేము ఎక్కడ కూడా ఏ రోజు కూడా తలవంచలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి కొరకు మేము చేసినటువంటి ప్రయత్నాలు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా మాట్లాడినటువంటిది ప్రజలు చూసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్లో ఉన్నటువంటి అనేక మంది మంత్రులు ఆనాడు ఎక్కడున్నారు, ఎవరి దగ్గర ఉన్నారు అనేటువంటిది వాళ్ళంతా కూడా మరి ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతు కాసిన వాళ్ళు ఈరోజు ఎంతమంది క్యాబినెట్లో ఉన్నారు అనేటువంటిది కూడా మనందరికీ తెలుసు. కానీ అది సబ్జెక్ట్ కాదు. ఖచ్చితంగా ఒకవేళ కాంగ్రెస్ పార్టీయే కనుక ఆనాడే ట్రిబ్యునల్ వేసి వాటాలు తేల్చున్నట్టయితే అసలు ఈ సమస్య లేదు. అసలు ఆ రీఆర్గనైజేషన్ చట్టం చేసేప్పుడే కాంగ్రెస్ పార్టీయే కనుక వాటాల పట్ల స్పష్టమైనటువంటి ఇది ఇచ్చినట్టయితే అసలు ఏ బాధ ఉండేది కాదు. అది కాకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, మీరే కట్టబెట్టారు. మేము ఎప్పుడు కట్టబెట్టాం? మేము కట్టబెడితే మేము ఇచ్చేప్పటికీ మీకు ఇచ్చేంతవరకు ఏం కట్టబెట్టలేదు కదా. మేము 10 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయితే 10 సంవత్సరాలు దాదాపు 10 సంవత్సరాల పాటు మా పాలనలో ఉన్నప్పటికీ కూడా మేము ఎప్పుడు కూడా కృష్ణమూర్తికి మేము అప్పగించలేదు. మేము మా అధీనంలో పెట్టుకున్నాం. మీరు ఎప్పటి వరకు అయితే కృష్ణ ట్రిబ్యునల్ వేసి మీరు వాటా తేల్చారో అప్పటి వరకు మేము ఇవ్వమంటూ మా స్పష్టతను చెప్తూ వచ్చినాం. వాళ్ళు ఏమన్నారు, సరే మాకు ఒక సంవత్సర కాలం పాటు టైం ఇవ్వండి అంటూ ఆ సంవత్సరం అప్పటికప్పుడు ఈ సంవత్సరం వరకు అయితే ప్రతిపక్ష పార్టీలుగా అప్పగించారు కేఆర్ఎంబీకి మొత్తం మన ప్రాజెక్టులన్నీ కూడా అని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారేమో మేము అప్పగించలేదు అన్నది ముఖ్యమంత్రి గారి మాట. ఏం చెప్తారు మరి ఇప్పుడు? మేము అనేటువంటిది ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు పొజిషన్ తీసుకున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు, మా అధీనంలోకి వచ్చేసినాయి అని చెప్తున్నారు. సో అప్పగించలేదని చెప్తే చెప్పండి, రేపు అసెంబ్లీ సాక్షిగా అప్పగించారా లేదా దాని మీద క్లారిటీ ఇవ్వండి. మాకున్నటువంటి ఇదిని మేము వ్యక్తం చేస్తున్నాం. ఆ క్లారిటీ ఇవ్వనండి. రేపు మా దగ్గర ఏమున్నాయి మేము కూడా చెప్తాం కదా.
మేము సిద్ధంగా ఉన్నాం దాన్ని ప్రజెంట్ చేయడానికి, దాని మీద డిస్కషన్కి. ఈరోజు అసెంబ్లీలో చర్చ జరగాల్సిందే, అసెంబ్లీలో సిద్ధంగా పూర్తి వివరణ రావాల్సిందే. అయితే ఇందులో బీజేపీ కూడా ఇంటర్వ్యూ అవుతుంది. బీజేపీ నుంచి పాలశంకర్ గారు మీరేం చెప్తారు? ఈరోజు సరే అసెంబ్లీలో కొంత చర్చ జరుగుతుంది, కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ అసలు ఇంతకీ కేఆర్ఎంబీ పరిధిలోకి మన ప్రాజెక్టులు పోయాయా పోలేదా, బీఆర్ఎస్ చెప్తున్న మాట నిజం అనుకోవాలా, లేక అధికార కాంగ్రెస్ పార్టీ చెప్తున్న మాట నిజం అనుకోవాలా, మీ అంచనా ఏంటి? ముందుగా భాను గారికి, అదేవిధంగా మిగతా ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు, మురళి గారికి, మీకు అందరికీ కూడా TV9 ప్రేక్షకులకు నమస్కారం. ఈ కేఆర్ఎంబీ గురించి తర్వాత ఏమైందనేది మనం చర్చిద్దాం. కానీ ఈ టీఆర్ఎస్ అనే పార్టీ 9.5 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న తర్వాత 2004 నుండి 2014 వరకు ఆ రోజు ఒక ప్రభుత్వం నిర్మించినటువంటి తెలంగాణలో 32 ప్రాజెక్టులు 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 70 నుంచి 80% పూర్తయినటువంటి ఏ ప్రాజెక్టును కూడా పరిగణలోకి తీసుకోకుండా, ఆ ప్రాజెక్టుల దిక్కు కూడా కనీసం చూడకుండా రిడిజైన్ పేరుతో దోచుకునే కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వము ఆ రోజు కేవలం 67,000 కోట్ల రూపాయలతో ఉన్నటువంటి అప్పుగా ఉన్నటువంటి మన రాష్ట్రం 2023లో 6,71,000 కోట్ల. పాలశంకర్ గారు, అది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టే కాదని